హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే హైదరాబాద్కి వెళ్తున్నాం. వీడియోస్ అయితే అందరికీ బాగా నచ్చుతాయి. ఈ మధ్యలో అంటే షార్ట్స్ చెప్తారు. వీడియోస్ అయితే అందరికి చాలా బాగా నచ్చుతున్నాయి. ఎస్పెషల్లీ అన్నయ్య బాగా చేస్తున్నారు అని అందరు కామెంట్ పెడుతున్నారు. నన్ను కూడా మెచ్చుకుంటారు. ఈ రోజు మీనా క్యారెక్టర్ చేసిన కొంచెం నాకు సెట్ కాలేదని కొంతమంది అన్నారు, కొంతమంది బాగుంది అన్నారు, కొంతమంది ఏమో చూపులు ఇట్లా పైకి చూస్తున్నా అని. ఓకే సిస్టర్స్, అంటే ఏమైనా కొంచెం సరిగ్గా చేయకపోతే చెప్పాలి, చెప్తేనే కదా తెలిసేది. మేము మళ్ళీ ఇంకోసారి దాన్ని మిస్టేక్ చేయకుండా దాన్ని చేయడానికి ప్రయత్నిస్తా. ఓకే అండి, మొత్తానికైతే వీడియోస్ అయితే బాగుంటున్నాయి. వీడియోస్ అందరికి రీచ్ అయ్యి అందరికి జనాల మన మనసులోకి పోయినాయి మా వీడియోలు. మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఛాన్స్ అయితే వచ్చిందండి మాకు. ఎన్టీవీ వాళ్ళు పిలిచారండి. ఫై టీవీ టీవీ అదే టీవీ5 వాళ్ళు అయితే మమ్మల్ని ఇంటర్వ్యూ చేసేదానికి అయితే రమ్మన్నారండి. ఈ అంతా మీదే అండి, మీ సపోర్ట్ వల్లనే ఇంత దూరం అయినాం. ఇప్పుడు ఆ తేజ వీడియో తీస్తానండి, ఎవరు లేదు, పిల్లలు లేరు, స్కూల్కి వెళ్ళిండ్రు. ఆ కెమెరా ఇంకా దిక్కొని మాట్లాడుతుంది. నెక్స్ట్ నేనే వచ్చి మాట్లాడతా. నేను అటు వెళ్తే ఆమె ఇటు వచ్చి మాట్లాడుతుంది. ఏదైనా కానీ అందరికి థ్యాంక్స్ అండి. మొత్తం మీరు సపోర్ట్ చేయబట్టే, కేవలం మీ సపోర్ట్ వల్లనే మేము ఇంత దూరం వచ్చినాం. వాళ్ళ సపోర్ట్ లేకుంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళం మనం అక్కడ దాకా పోయి పొద్దు నుంచి మా ఆయన అదే అంటాడు, ఎక్కడ ఉన్న వాళ్ళం అసలు ఎక్కడున్న వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చిండ్రు, ఎక్కడ ఈ పొజిషన్ నుండి మనం ఎక్కడికి వెళ్ళాము అనేది చలిపెట్టకుండా వేసుకున్నానండి. నన్ను కూడా వేసుకోమంటే నేనైతే వేసుకోమని చెప్పిన, చలిపెట్టా నేనైతే వేసుకోని జలుబు అవుతుంది. ఇంకేమైనా చెప్పాలా? ఇంకేమైనా చెప్తే నేను అందిస్తా. దాని ఇంకోసేపు మాట్లాడు. ఈ రోజు అయితే మొత్తానికి ఫ్రైడే, తొందర పూజ చేసుకున్నాం. అసలు తెల్లవారుజామున లేచి ఇల్లు కడిగి బయట కడిగి అన్ని పిల్లలకు వంట చేసి పెట్టినాం. పిల్లలు ఇద్దరు ఇంటి దగ్గరే ఉంటారు. మా అమ్మని నాన్నని ఇద్దరిని మమ్మీ డాడీని రమ్మన్నాం. వాళ్ళు వచ్చి పిల్లలతో ఉంటారు 2 డేస్. ఎందుకంటున్నా అంటే సండే అసలు ఇంటర్వ్యూ యాక్చువల్ వచ్చేసి సండే, కానీ ఒక 2 రోజుల ముందు ఎందుకు వెళ్తున్నామంటే చాలా మంది అడుగుతున్నారు కదా సిస్టర్స్ అయితే మీ శారీస్ బాగుంటాయి అనేసి. నేనైతే ఇన్స్టాలో ఒక పేజీ నుంచి చాలా సార్లు ఆర్డర్ పెట్టాను, చాలా బాగున్నాయి శారీస్, నాకు బాగా నచ్చినాయి. మా ఆయన ఏమన్నాడు, హైదరాబాద్కి వెళ్తున్నాం కదా, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మ్యారేజ్ డే ఉంది, నీకు శారీస్ కొనిస్తా అన్నాడు. నాకైతే ఇంటర్వ్యూ కంటే శారీస్ కొనిస్తా అన్నాడు కదా, అదే హ్యాపీ ఎక్కువ ఉంది. తొందరగా వెళ్ళి ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి, కొనిస్తా అన్నాడు కదా అని అన్నాడు. బాగా సంతోషంగా ఉంది. రేపైతే బట్ షాప్కి వెళ్తామండి. వాళ్ళ షాప్కి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తాం, కొంచెం లైవ్లో చూపిస్తాం. శారీస్ చూడండి, చాలా మంది అడుగుతున్నారు కదా, అందుకోసం మీ అందరి కోసం లైవ్ పెడదాం అనుకుంటున్నాం. మళ్ళీ వచ్చేసి వీడియో, ఒక ఫుల్ వీడియో చేస్తామండి. వచ్చేసి ఏదో చెప్దాం అనుకున్నా. వీడియోస్ అయితే చాలా బాగున్నాయి అంటున్నాడు. మళ్ళీ మా ఆయన చెప్పిన వీడియోస్ నేను తీయట్లేదంట, నేను చెప్పిన వీడియోస్ నువ్వు అప్లోడ్ చేయట్లేదు, అందుకోసం నా ఛానల్ నేమ్ పెట్టుకొని నాకు ఇష్టమైన వీడియోస్ దాంట్లో నేను అప్లోడ్ చేసుకుంటా అనేసి మా ఆయన ఒకటి సొంతగా ఛానల్ క్రియేట్ చేసుకున్నాడండి. రాజు రాణి మై ఫ్యామిలీ, అంతేనా? రాజు రాణి. మా వదిన ఏమంటుంది, రాజు రాణి మై ఫ్యామిలీ అంటే రాజు రాణి దొంగ పోలీస్ అని పెట్టు. రాజు మా ఆయన అంట, రాణి నేనంట, దొంగ మా అమ్మాయి, పోలీస్ అబ్బాయి అంట. అట్లా పెట్టకపోయిందని కామెడీ చేస్తుంది. మొత్తానికైతే ఛానల్ నేమ్ రాజు రాణి మై ఫ్యామిలీ అని పెట్టేసుకున్నాడు. దాంట్లోనంట ఆయనకు నచ్చిన వీడియోస్ చేసి పెడతాడంట. చూడండి ఫ్రెండ్స్, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్వ్యూ కూడా మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మొత్తానికైతే మీ సపోర్ట్ వల్ల ఎంత దూరం వచ్చినామండి. అసలు ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ ఛాన్స్ వస్తేనే అసలు ఇంటర్వ్యూ మనకే వచ్చింది అనుకున్నాం. అలాంటి ఎన్ని ఛాన్సెస్ వచ్చినాయి, అంత సపోర్ట్ వల్లనే. మొన్న వెమ్లవాడ కొండగట్టుకు వెళ్తే కూడా అసలు దర్శనానికి లోపలికి వెళ్తే కూడా లోపల నుంచి లాక్కొచ్చి మరి మేము మీ ఫ్యాన్స్ అండి, అసలు ఎంత మంచిగా చేస్తారు వీడియోస్ అది ఇది అని చెప్పిండ్రు, మాట్లాడిండ్రు. వీడియో కూడా అప్లోడ్ చేసిన, చూస్తున్నారు కదా. ఇంకా అందరినీ తీయలేకపోయామండి. అసలు అంతమంది అభిమానులను సంపాదించుకున్నందుకు నాకైతే అసలు ఎంత చెప్పినా తక్కువ, అంత హ్యాపీగా సంతోషంగా ఉంది. మొత్తానికైతే కష్టపడి సెల్ఫీ పెట్టుకున్నాం. స్టాండ్ అయితే సెట్ చేస్తాం. ఒక 2 నిమిషాలు అయినా ఇద్దరం కలిసి మాట్లాడదాం అనేసి స్టాండ్ సెట్ ఉంటేనే కదా అందరికి ఇష్టం. స్టాండ్ సెట్ చేసిన ఫ్రెండ్స్.
మొత్తానికైతే హైదరాబాద్కి పోతాను 2 days. ఎంజాయ్. పిల్లలు ఇంట్రెస్ట్ పెట్టిపోతాను మరి. ఈరోజు శుక్రవారం ఎంత పనైనా కూడా అసలు ఈ మధ్యలో జుట్టు ఊడిపోతుంది. దానికోసం మొన్న నేను ఫుల్ వీడియో వేసిన కదా, సేమ్ అట్లనే అన్ని ఆకులు కలిపి ఈ రోజు అయితే ఇద్దరం కలిసి తలకు మంచిగా పెట్టుకున్నాం. కొంచెం చలవ చేస్తుందని, తల హీట్ వేడి ఉంటే కూడా మంచిగా కూల్ అయిపోతుందని అది ఉల్లారి తల స్నానాలు చేసి పూజలు చేసి సెట్ అయింది. లేకుంటే పొద్దున మస్తు తలనొస్తుంది అన్నది. బాగా తలనొప్పి 2 days నుంచి మస్తు తలనొస్తుంది. అందుకని ఈ మధ్య వీడియోలు కూడా చేసుడు అయితే లేదు. ఒక 4 days నుంచి చేయలేదు. ఇవన్నీ ఎప్పుడు చేసిన వీడియోస్ అంటే సండే రోజే అన్ని వీడియోస్ చేసి అది రోజుకొకటి దాచుకుంటాను. వీడియోస్ దాచుకొని రోజుకొకటి అప్లోడ్ చేస్తాను. యాక్టివిటీ ఉన్నది అనుకో న్యాయం కూడా పడుతుంది. ఇక అప్పుడు ఏదో టైం చూసుకొని సెట్ చేసి అవుతుంది. కానీ వెబ్లవాడ పోయిన కాంచి పోయొచ్చిన కాంచి అసలు వీడియోలే చేయాలి. ఒక వీడియో చేసినాం అంతే. చేయలే పోయొచ్చిన తర్వాత ఒకటే వీడియో చేసినాం నైట్. ఆ రోజు చేసిన వీడియోస్ ఇవన్నీ. ఆ రోజు చేసిన వీడియోస్ ఒక్కొక్కటి దాచిపెట్టుకొని రోజుకొకటి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక రేపు ఎల్లుండి హైదరాబాద్ పోతున్నాం. హైదరాబాద్ వేసినాక మళ్ళీ ఎట్లుంటుంది. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి పోతున్నాం. మా తమ్ముడు కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు వీడియో తీయలేగా, అది కూడా మా తమ్ముడి హోమ్ టూర్ తీస్తా. అందరు చూడరు. అక్కడ కూడా మంచిగా ఉంటుంది లొకేషన్ అనేది. మంచిగా ఉంటుంది బోడుప్పల్. మళ్ళీ రేపు బట్టల షాప్కి వెళ్ళిన తర్వాత కూడా చూడండి ఫ్రెండ్స్, వీడియో చేస్తా. లైవ్ ఈ రోజు నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తా కాబట్టి రేపు లైవ్ తప్పకుండా టైం మధ్యాహ్నం చెప్పింది. నా ఛానల్ నాకు సపరేట్ అన్నది. కొంచెం క్లాసెస్ వస్తున్నాయి మాకు, పడతలేదు మా ఇద్దరికి. నేను అన్నా మా పిల్లలతోనే మన వీడియోలు మనమే చేసుకుందాం అని చెప్పిన. నేను లేకుంటే చూస్తారా మీరు? చూడరు. ఇద్దరం కలిసి ఉంటేనే చూస్తారు. ఇద్దరు అందులోనైనా పేరు ఏం పేరు పెట్టినా? రాజు. రాజు రాణి. మై ఫ్యామిలీ. వాస్తవానికి కూడా నా మనసులోనే అది. అంతే, ఆయనకు అదే కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, అంతే. ఆయన ప్రపంచం అదే, వేరే ప్రపంచం అద్దనేసి అట్లా పెట్టుకున్నాడు. ఆ ఛానల్ పేరు కూడా అదే పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు అంటే ఇష్టంగా మనం ఏ ఛానల్ అంటే ఆ ఛానల్ పేరు పెట్టుకో. ఇదివరకు నీ పేరు పెట్టిన ఛానల్ అయితే అనుకోకుండా పెట్టింది. అనుకోకుండా ఏదో ఇక ఇప్పుడు మాత్రం ఇప్పుడు సొంతంగా క్రియేట్ చేసి పెట్టినావు. ఆలోచించు, బాగా థింక్ చేసి. నేను బోల్దోమ్తా అంటే మా పనామె రాలేదు నిన్న. బోల్దోమ్తా అంటే నా దగ్గర కూర్చొని ఆలోచించి థింక్ చేసి పెట్టుకున్నాడు. అందరం ఉండాలి, మా ఫ్యామిలీ మొత్తం ఉండాలంటే ఆ పేరు అయితే సెట్ అవుతుంది. అదే, కానీ తొందరగా పెరిగిండు సబ్స్క్రైబర్స్. ఒకటే రోజుకి 13 మంది 15 మంది పెరిగిండు. కామెంట్స్ కూడా అన్నయ్య సూపర్ వీడియోస్ అని. నాకైతే ఎన్ని రోజులుగా వచ్చినాయి కామెంట్స్ అసలు. అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. అదే ఇలా పెట్టిన వీడియోలో ఇప్పుడు అయితే అలా పెట్టాము. అది ఇప్పుడు పెడతాండు, ఇప్పుడు పెడతాను. తర్వాత ఇంట్లో పెట్టిన అందులో పెట్టద్దు, అందులో పెట్టిన ఇంట్లో పెట్టద్దు అని అనుకుంటాను. అట్లనే ప్లాన్ చేస్తున్నాం. అదే కొంచెం వీడియోస్ మంచిగా కొంచెం ఇంటర్వ్యూ వచ్చినాక కొంచెం బూస్టప్ అవుతుంది. ఓకేనా? హ్యాపీ. ఈరోజు శుక్రవారం కదా, ఏం మేకప్ లేదు, ఏం లేదు. శుక్రవారం అయితే ఏం వేసుకోము అసలు. కాటిక కానీ లిప్స్టిక్ కానీ ఏది ఉండదు. న్యాచురల్. ఎప్పుడైనా న్యాచురల్. అట్టప్పుడు ఒక కాటిక లిప్స్టిక్ తప్ప ఏముండదు. బ్యూటీ పార్లర్ లా అడుగు పెట్టి ఫేషియల్ చేయించుకున్నది అయితే ఇది వరకు లేదు. ఇంకా మా ఆయననే, మా తమ్ముని పెళ్ళప్పుడు మా తమ్ముడు, మా ఇంట్లో మొగోలే బాగా సోకులు పడతారు. అదే ఒక్కసారి కాదు, నేను ఒక్కసారి కూడా చేయించుకోలేదు. మళ్ళీ ఏంటిది పెళ్ళప్పుడు ముచ్చట అంటారు. పెళ్ళప్పుడు అయితే కనీసం నేను నగలు ఈయన మంచిగా వడ్డానం అవన్నీ పెట్టుకోవాలంటే, అప్పుడు వడ్డానం పెట్టుకుంటే అవన్నీ అంటే నేను వడ్డానం అవన్నీ పెట్టుకోనంటే నా కోసం. మా మమ్మీ వాళ్ళు తీసుకోకుంటే ఈయన వడ్డానం కొని నెక్లెస్లు అవి ఇవి పెళ్లికి ముందే అన్ని సెట్స్ నాకు పంపించిండు. పెళ్లికి ఇవన్నీ వేసుకొని నువ్వు రెడీ కావాలి అనేసి. అట్లా రెడీ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా అంతే, ఒక్కటే కావాలంటే 4 కొనిస్తాడు. చీరలైనా అంతే. ఏదైనా అలంకారం, ఆడవాళ్ళకి అలంకారంతోనే అందం. అలంకారం లేకుండా మంచిగా ఉంటది. ఎట్లున్నా ముద్దుగానే ఉంటావు అమ్మా అని ఉంటది కదా డైలాగ్. ఈ టైం అయితే అంత. ఓకే అండి. ఇప్పుడు మా ఆయనకి నేనే చిన్న పిల్లని ఏంటి ఈ జర్నీలా ఉర్రాలిగా నేను కొనియమని అన్ని కొనియాలి. ఓకే, స్టాప్ అవుతాయి.